మన పురాణాల్లో కొన్ని లక్షల దేవుళ్ళున్నారు కదా, మరి వారందరిలో అత్యంత గొప్పవాళ్ళు, అసలైన శక్తివంతులు ఎవరు? మీకెప్పుడైనా ఈ సందేహం వచ్చిందా? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మనం నిత్యం ఆరాధించే శివుడు, రాముడు, కృష్ణుడు ఇలా ఎంతోమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి మాత్రం వీరందరికంటే సాటిలేని అపారమైన శక్తిని కలిగి ఉందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అది ఎలా అంటారా? పురాణాలు చెబుతున్న ఒక గొప్ప సత్యం మీకు తెలుసా? ఈ సృష్టిలో ఉన్న ప్రతీ దేవుడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కాని ఆ శక్తులన్నిటికీ అసలైన మూలం, ఆ శక్తి ఉద్భవించే కేంద్రం మాత్రం ఆదిపరాశక్తి అయిన మన అమ్మవారే. అసలు సృష్టి నిర్మాణం ఎలా జరుగుతోందో ఒక్కసారి గమనిద్దాం. బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలన్నా, విష్ణుమూర్తి ఈ లోకాన్ని కాపాడాలన్నా, లేదా పరమశివుడు లయకారుడిగా సంహారం చెయ్యాలన్నా ఈ పనులేవీ కూడా శక్తి లేకుండా సాధ్యం కావు. ఆ శక్తే అమ్మవారు. అందుకే పెద్దలు అమ్మవారిని శక్తి స్వరూపిణి అని భక్తితో పిలుచుకుంటారు. ఆ దివ్యశక్తే వివిధ రూపాల్లో అవతరించి తనను నమ్ముకున్న భక్తులను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. మన తెలుగు నేలమీద ఆ మహాశక్తి కొలువై ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి. ఇక్కడ వెలసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కదా. ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. కోట్లాది మంది భక్తులు ఎన్నో ఆశలతో అక్కడికొస్తారు. తమ కష్టాలను, బాధలను, కన్నీళ్లను ఆ తల్లి పాదాల చెంత పెట్టి వేడుకుంటారు. ఆ దృశ్యం నిజంగా మనసుకు చాలా హత్తుకుంటుంది. అలా ఒక్కసారి ఆ దివ్య సన్నిధికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత తమ జీవితాల్లో ఎన్నో అద్భుతమైన, సానుకూలమైన మార్పులు వచ్చాయని లెక్కలేనన్ని మంది భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. అసలు ఈ మాటలో ఎంత లోతైన అర్థముందో ఒక్కసారి ఆలోచించండి. అమ్మ అంటే కేవలం ఒక దేవత మాత్రమే కాదు, అదొక స్వచ్ఛమైన భావన, మనల్ని అంటిపెట్టుకుని ఉండే ఒక రక్షణ. అన్నిటికి మించి అదొక పవిత్రమైన మాతృత్వం. నిజమే కదా, ఈ ప్రపంచం మనకు మద్దతివ్వాలంటే ఎన్నో షరతులు పెడుతుంది. కాని ఒక తల్లి ప్రేమ అలా కాదు. అది బేషరతుగా ఉంటుంది. ప్రపంచం మొత్తం మనల్ని దూరం పెట్టినా తల్లి మాత్రం తన బిడ్డను ఎప్పటికీ వదిలిపెట్టదు. సరిగ్గా ఇదే మన కనకదుర్గమ్మ తల్లి గొప్పతనం. అసలు అమ్మవారు ఆ రూపం ఎందుకు ధరించాల్సి వచ్చిందో పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తున్నప్పుడు వాడి అరాచకాలను అంతం చేయడానికి దేవతలందరి శక్తులూ ఏకమై ఒక మహాశక్తిగా, అదే దుర్గాదేవిగా ఉద్భవించింది. అలా అవతరించిన ఆ తల్లి అత్యంత గంభీరమైన సింహంపై స్వారీ చేస్తూ వెళ్ళి ఆ మహిషాసురుణ్ణి సంహరించింది. ఆ విధంగా ఈ ప్రపంచానికి శాంతిని, అభయాన్ని ప్రసాదించింది. అందుకే అమ్మవారిని మనం అత్యంత భక్తిశ్రద్ధలతో మహిషాసుర మర్ధిని అని స్తుతిస్తాం. ఆ దుష్ట సంహారం తరువాత ఆమె భక్తులను నిరంతరం కాపాడే ఒక చల్లని జగజ్జననీగా, అంటే జగన్మాతగా స్థిరపడిపోయింది. ఇప్పుడు ఇది మనందరి జీవితాలకు ఎంత దగ్గరగా ఉంటుందో ఆలోచించండి. మన జీవితాల్లో ఒక్కొక్కోసారి ఎంత కష్టపడినా సరైన ఫలితం రాదు. సమస్యలు మీద పడుతూ ఉంటాయి. చివరకు మన అనుకున్నవాళ్లు కూడా మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితులొస్తాయి. కాని సరిగ్గా అలాంటి చీకటి సమయాల్లోనే నమ్మకంతో, నిజమైన భక్తితో ఆ అమ్మను ఒక్కసారి మనసారా పిలిచి చూడండి. మీలో మీకే తెలియని ఒక అద్భుతమైన అంతర్గత ధైర్యం పుట్టుకొస్తుంది. అదృశ్యంగా మన వెన్నంటే ఉండే ఆ ధైర్యమే అమ్మవారి దివ్యశక్తి. మన చుట్టూ సమాజంలో ఎన్నో భిన్నమైన నమ్మకాలు కనిపిస్తుంటాయి కదా. కొందరు శివుణ్ణి భక్తిగా పూజిస్తారు, కొందరు రాముడిని, ఇంకొందరు కృష్ణుడిని ఆరాధిస్తారు. ఎవరి నమ్మకం వాళ్లది. కాని అంతిమ సత్యమేమిటంటే దేవుడు ఒక్కడే, మనం పిలుచుకునే రూపాలు మాత్రమే వేరు. అయితే దైవిక శక్తికి, అత్యున్నత రూపమైన ఆ పరాశక్తికి మాత్రం ఒక చాలా ప్రత్యేకమైన అగ్రశ్రేణి స్థానముంది. ఎందుకంటే ఈ అనంతమైన విశ్వం మొత్తం సజావుగా నడవాలంటే ఆ మూలశక్తి అమ్మవారి నుంచే రావాలని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆ అపారమైన మాతృప్రేమ వల్లేనేమో విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు వస్తే చాలు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. ఆ సాటిలేని భక్తితో అమ్మవారిని పూజించే దృశ్యాలు చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది.
కల్మషం లేని నిజమైన మనస్సుతో ఒక్కసారి ఆ కనకదుర్గమ్మ ముందు నిలబడి చూడండి. తక్షణమే మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. లోపల ఉన్న భయాలన్నీ మాయమైపోయి జీవితంలో ధైర్యంగా ముందుకు సాగే ఒక కొత్త బలమొస్తుంది. అందుకే పెద్దలెప్పుడూ ఒక అద్భుతమైన మాట చెబుతుంటారు, అమ్మను నమ్ముకున్నవాడు ఎప్పుడూ ఒంటరివాడు కాడు అని. ఈ సూక్తిని మనం ఎప్పటికీ మరవకూడదు. ఆ తల్లి తోడుంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు.